సుజన గారికి జోష్నమ్మకి పుట్టిన కూతురే అంజలి కాంతమ్మత్త. మరైతే అరవింద్ అలవేణిలు ఫ్రెండ్స్ అని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఎక్కడ చెప్పకూడదు. చెప్పలే. ప్రామిస్? ప్రామిస్. అంజలి జోస్న సృజన్ల అనఫిషియల్ కూతురు. జై, కార్ లైట్స్ ఆఫ్ చేయి. అలాగేనా? జై, లైట్స్ ఆన్ చేయి. అన్నా, ఏడుస్తున్నావేందన్నా? వారం రోజుల క్రితం త్రిష కోసం రోడ్ మీద వెయిట్ చేస్తుంటే తను కనిపించిందిరా. జింక పిల్ల జాగింగ్ వచ్చిందనుకున్నాను. వారం రోజుల తర్వాత ఇంతలోపే నా చేతుల్లో చనిపోతుందని ఊహించలేదురా. అన్నా, ఎవరో తరుముకుంటూ వచ్చారన్నా. కనిపించకపోయేసరికి వెళ్ళిపోయినట్టున్నారన్నా. వాళ్ళెవరో కాని
ఇంత అందమైన అమ్మాయిని ఎందుకు చంపేశారో అర్థం కావడం లేదు. అన్నా వెళ్ళి తోటలో వెతుకుదామా? ఇప్పుడేం చేద్దామన్నా? నా మనసంతా బాధగా ఉందిరా. ఇంత అందమైన ఆడపిల్ల నా చేతుల్లో చనిపోవడం తట్టుకోలేకపోతున్నాన్రా. అన్నా రోడ్డు మీద ఈ అమ్మాయిని చూడగానే నువ్వు చాలా ఇంప్రెస్ అయిపోయావన్నా. అందుకే నీకు బాధేస్తుందన్నా. రేయ్, ఈ అమ్మాయిని బ్రతికించుకుంటాన్రా. చనిపోయిన అమ్మాయిని ఎలా బతికిస్తావన్నా? త్రిషకు ప్లాస్టిక్ సర్జరీ చేసి రత్నప్రభ ఇంటి కోడల్ని చెయ్యాలనుకున్నాం. అదే మన మాస్టర్ ప్లాన్. అవునన్నా. త్రిషకు ప్లాస్టిక్ సర్జరీ చేసి ఈ అమ్మాయి ఫేస్ వచ్చేలా చేద్దాం. అంటే త్రిషకి ఈ అమ్మాయి ముఖం వస్తుంది అంతేనా? అవును. అప్పుడు ఈ అమ్మాయి నా కళ్ళ ముందు బ్రతికే ఉంటుంది. అన్నా నువ్వు బ్రహ్మను మించిన అపరబ్రహ్మవన్నా. సూపర్. చాలేరా, మరీ అంత లోతుగా తవ్వితే పాపం తను మట్టి బరువు తట్టుకోలేదురా. అన్నా ఈ అమ్మాయి మీద ఎంత మనసు పడ్డావన్నా. ఆ దేవుడు నీకు అన్యాయం చేశాడు. మొదట పిడికిడి మట్టి నువ్వేయన్నా. ఒకచోట మంటను చూసి దగ్గరికి వెళ్తే అక్కడ అంజలి పాస్పోర్ట్ సగం కాలిపోయింది. అప్పుడే తన పేరు అంజలి అని తెలిసింది. లక్కీగా అలివేణి అరవింద్ని అంజలి అనే పేరుతో లవ్ చేయడం కలిసొచ్చింది. సో అలా అంజలి ఫేస్ నీకు వచ్చేలా డాక్టర్ పరశురాంతో మాట్లాడి నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించాను.
అంటే నువ్వు అంజలిని చూసి ఇంప్రెస్ అయ్యి తొక్కులో ఫీలింగ్స్ వచ్చి నాకు దాని ఫేస్ పెట్టించావు. కానీ దాని వెనక హిస్టరీ మాత్రం తెలుసుకోలేకపోయావు. ఇంత కథ ఉంటుందని నాకు తెలియదు త్రిష. తెలుసుకోవడం నీ బాధ్యత. అంటే సగం కాలిన పాస్పోర్టును బట్టి ఆ అమ్మాయిది అబ్రాడ్ కదా, రిస్క్ ఉండదు అనుకున్నాను. అలా ఎలా అనుకుంటావు భవానీ? అబ్రాడ్ నుంచి వచ్చిన అమ్మాయి కనిపించకపోతే పోలీసులు పెట్టి వెతికిస్తారన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? హ, అవునులే, అంజలిని చూసిన ఫీలింగ్ లో కామన్ సెన్స్ పోయింది. ఛ! అంజలి, ఇప్పుడేమైంది? కథ సుఖాంతం కదా. ఏంటి సుఖాంతం? జ్యోత్స్నాదేవికి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. తేడా వచ్చి తన కూతురు కాదని తెలుసుకుంటే? అంజలి, ఏదో జరుగుతుందని భయపడకు. ఇప్పుడు నువ్వు అంజలి ప్లస్ సృజన్ కూతురువి. సృజన్ నమ్మాడంటే చాలు. నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నావని నాకు, నీకు, ఆ డాక్టర్ పరశురాంకు తప్ప ఇంకెవరికీ తెలియదంజలి. రేపు కృష్ణవేణికి డాక్టర్ పరశురాం ప్లాస్టిక్ సర్జరీ చేశాడన్న సీక్రెట్ తెలిస్తే అప్పుడేం చేస్తావు? అయ్యో, ఇలా ఊహించుకుంటూ వెళ్తే అన్ని రిస్కే. ఛ, కమాన్ అంజలి, బి బ్రేవ్. ఇంత దూరం వచ్చి భయపడతావేంటి? ఓకే. దట్స్ గుడ్. అవును, ఇంతకీ ఆ అంజలిని చంపిందెవరు? అది మనకు అనవసరం. బై ఛాన్స్ నేను రేపు వాళ్ళకి కనిపిస్తే అంజలి బ్రతికే ఉందని చెప్పి నన్ను చంపేస్తారుగా. మళ్ళీ ఊహించుకుంటున్నావు. మేమున్నాం కదా అంజలి. ఓకే ఓకే. సో అన్నీ క్లియర్ కదా అంజలి? అయ్యో, ఈ బాంబ్ ఎక్కడికెలా వచ్చింది? మనం ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే ఏదో సౌండ్ వచ్చింది. ఏంటబ్బా అని ఇటువైపు వచ్చి చూశాను. ఈ బాంబ్ ఎవరో? చాట్ నుంచి మనం మాట్లాడుకుంటుంటే నక్కి నక్కి వింటుంది. అన్నా, వెనక నుండి మెల్లగా వచ్చి తల మీద 2 దెబ్బలేసిన. దెబ్బకు చచ్చింది. చచ్చిపోయిందా? అన్నా, చచ్చిపోయిందనా? జై చవట, ఆవిడ ఎవరో ఏంటో కనుక్కోకుండా చంపేయడమేనా? అన్నా, నేను జస్ట్ మెల్లగానే కొట్టానన్నా. చచ్చిపోతుందో నాకేం తెలుసన్నా? అయ్యో భవాని, ఈవిడెవరో కాదు, మా బామ్మ లక్ష్మీనారాయణ గారు అత్తగారు. ఈ ముసలిది చేస్తే 4 రోజుల్లో జరగాల్సిన నా పెళ్లి ఆగిపోతుంది. అసలు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చింది? జై, ముసల్లను చూడకుండా అనవసరంగా మర్డర్ చేసావు కదరా. సారీ అన్నా. కొన ఊపిరుంటే హాస్పిటల్కి తీసుకెళ్లి బతికిద్దాం.
రే వేస్ట్ ఫెలో, చచ్చిందన్నావు, బతికే ఉందిరా. సారీ అన్నా. ఓ మై గాడ్. అంజలి, ఈ బామ్మ మన విషయాలన్నీ వినేసిందేమో. నిన్ను ప్లాస్టిక్ సర్జరీ చేయడం, అంజల్ని పూడ్చడం, ఈ గొడవలన్నీ వినేసిందేమో. ఇప్పుడెలా భవానీ? ఈ ముసలిది బతికితే మనకి రిస్కే కదన్నా, చంపేద్దాం. ఏయ్, వద్దు. మరిప్పుడు ఏం చేద్దాం అంజలి? అదే అర్థం కావడం లేదు. తలకేమైనా గాయమైందేమో చూడు. దెబ్బ తగిలిన చోట గాయంలా ఉంది కానీ రక్తం రావడం లేదు. ఎందుకైనా మంచిది తలకేదైనా క్లాత్ కట్టే. ఫుల్లుగా తాగిన స్మెల్ వస్తుంది. మత్తులో ఎక్కడో పడింది అనుకుంటారు. సరే, నేను మేనేజ్ చేస్తాను, మీరు వెళ్ళండి. పద. మనోజ్, ఈ నాన్నని క్షమించరా. వెనక్కిపోరా సార్. వెనక్కిపో. అలాగే. విశ్వంభర, ఏంటిదంతా? నన్నెందుకు ఇలా వెంటబడుతున్నావు? నీ కొడుకు నాటకాలు ఆడుతున్నాడో నువ్వు నాటకాలు ఆడుతున్నావో అర్థం కావటం లేదు రాజగోపాల్. విశ్వంభర, నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడో లేడోనని నేను తల్లడిల్లిపోతుంటే మధ్యలో నువ్వొచ్చి నా కొడుకు గురించి అడుగుతావేంటి? సాహు, వాణ్ణి లాక్కును వచ్చి కారులో పడేయండి. విశ్వంభర, ఏం నువ్వు చేసేది? నీ కొడుకు ఎక్కడున్నా నీకోసం మా దగ్గరికి వస్తాడు. తండ్రి కొడుకులు ఇంకా ఒకరినొకరు చూసుకోలేదు, ఆప్యాయంగా మాట్లాడుకోలేదు కదా. 25 ఏళ్ల తర్వాత నీ కొడుకుని చూడాలని నువ్వెంత తల్లాడిల్లిపోతున్నావో అలాగే నీ కొడుకు మనోజ్ కూడా అంతే తల్లాడిల్లిపోతున్నాడు రాజగోపాల్. నీ కొడుకు కోసం మేం తిరగడం కాదు, వాడే వెతుక్కుంటూ మా దగ్గరికి వస్తాడు. అందుకే నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం రాజగోపాల్. నువ్వు నీ కొడుకు ఆ రత్నప్రభ కుటుంబానికి వెల్ విషర్స్ కదా. నీ కళ్ళ ముందే నీ కొడుకుని కాలముఖరుద్రుడిగా మారుస్తున్నాం. అది నీ కళ్ళతోనే చూద్దు గాని రా. విశ్వంభర, కావాలంటే నన్ను చంపండి, కానీ నా కొడుకు జోలికి వెళ్ళకండి. సాహు, వదలండి. అల్లుడి గారు, రాత్రి నాకు రహస్యం తెలిసింది.
అంజలి అనాథ కాదు అల్లుడు గారు. ఈ అంజలి తల్లి పేరు జ్యోత్స్నాదేవి. అసలు ఈ అంజలికి తండ్రి ఎవరో తెలుసా అల్లుడు గారు? సృజన గారు. టీ జోడి తిరిపోయింది. బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.